హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ లాండ్రీ రంగమని. నేనైతే ఎవరు కామెంట్ చేశారండి, మోహన్ రాజ్ అనేసి చుడిదార్ ఐరన్ చేసేది వీడియో అప్లోడ్ చేయమని చెప్పి. అందుకనేసి ఈ వీడియో అయితే తీసినాను. ఫస్ట్ కాలర్ అయితే ఐరన్ చేసుకోవాలి. ఫస్ట్ నీళ్ళు వేసుకొని అయితే ముదురు చుట్టు పక్కన పెట్టుకోవాలా, లైట్గా నీళ్ళు ఎదిరించుకొని. తర్వాత నేను చూపించినట్లు కాలర్ దిక్కేసి షోల్డర్ మాత్రం మనకి ఇష్టమైతే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. స్లీవ్ చూడండి, స్టిచ్ చేస్తుంటే దాన్ని పక్కకి వేసుకొని ఐరన్ చేయడమే. ఇంకా తర్వాత ఈ పక్క ఆ పక్క రెండు పక్కల నీట్గా ఐరన్ చేసుకుంటే బాగుంటుందండి. తర్వాత ఫ్రంట్ నీట్గా మనం ముడుతులు లైనింగ్ ఉంటే కూడా లైనింగ్ లోపల ఐరన్ చేసుకోవచ్చు, బాగుంటుంది. దీనికైతే అవసరం లేదు, నీట్గానే ఉండింది, అందుకని నేను చేయలేదు. మీరైతే చేయాలనుకుంటే లోపల లైనింగ్ కూడా ఐరన్ చేసుకోవచ్చు. కాటన్ అయితే లైట్ హీట్ పెట్టుకొని, ఇది సిల్క్ లాగుంది, అందుకని నేను దీన్ని ఇట్లయితే ఐరన్ చేస్తున్నాను. వెనకాల చూడండి, అసలు చాలా ముదురుకుపోయింది, ఎంత చేసినా కూడా రాలేదు అవి, కొన్ని అంతే. అందుకని అట్లే చేసినాను. నీళ్ళు ఎదిరిస్తే కూడా అది సరిగా రాలేదు, ఎందుకంటే అది సిల్క్ కాబట్టి. కాటన్ అయితే కొంచెం బాగా వస్తుంది, అయినా పర్లేదు, నీట్గానే వచ్చిందండి. మడతేటప్పుడు ఇది మా నాన్న చెప్పింది, 2 ఏళ్ళు ఇట్లా అల్ది పెట్టుకొని వేస్తే చూసేదానికి ముందర బాగుంటుంది అనేసి కాలర్ దగ్గర. అందుకని నేను దాన్నే ఫాలో అయిపోతాను. ఎప్పుడు మా నాన్న చెప్పేవాడు అనమాట, 2 ఏళ్ళు అల్తి పెట్టుకొనేయి, నీట్గా కూర్చుంటుంది మడత అనేసి. నేనైతే 3 మడతలు వేసుకుంటాను, ఎందుకంటే షర్ట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి దాంట్లో జతకి 3 మడతలు అయితే బాగుంటుంది. 4 మడతలు వేసేది మళ్ళీ చాలా చిన్నగా ఉంటుంది. అందుకనేసి ప్లాజో ప్యాంట్ అండి ఇది. ఫస్ట్ ఎలాస్టిక్ దగ్గర, అసలు ఎలాస్టిక్ తిక్కకూడదు, అందుకని ఎలాస్టిక్ దగ్గర అయితే దాన్ని స్కిప్ చేసేసాను. ఇవి మాత్రమే ఐరన్ చేస్తాను, ఎందుకంటే ఎలాస్టిక్ హీట్కి అది ఒక మాదిరి జగ్గిపోతుంది అనమాట. అందుకనేసి ఎలాస్టిక్ అయితే చేయలేదు నేను, లూజ్ అయిపోతుంది. ఇది కూడా సేమ్ అంతే, స్టిచ్చింగ్స్ మన ఇష్టం, వెనకైనా పట్టుకోవచ్చు, ముందరకైనా వేసుకోవచ్చు. నేనైతే ఈ పక్కకే వేసుకుంటాను. ఫస్ట్ 4 మడతలు వేసుకున్న తర్వాత 4 పక్కల ఐరన్ చేయాలి కాబట్టి ఒక పక్క అయితే నీట్గా ఐరన్ చేసినాను. నాకైతే ఇది పటేలా ప్యాంట్ అయితే నిన్న ఏవి రాలేదండి, నాకు ప్లాజో ప్యాంట్లో ఎక్కువ వస్తాయి ఈ మధ్య, ఇదే ఫ్యాషన్ కాబట్టి. అందుకే పటేలా ప్యాంట్ చూపిద్దామని అనుకున్నాను, కానీ అన్ని ప్లాజో ప్యాంట్లే వచ్చిండాయి. అందుకని దీన్నే ఇంకా లాస్ట్ ట్రై చేసినాను. వాళ్ళు అడిగినారు కదా అప్లోడ్ అయితే చేయాలా అని. నిన్నే అయితే వీడియో తీసినాను కానీ అప్లోడ్ చేసేదానికి అవ్వలేదు. చూడండి, 2 పక్కల అయింది, ఇంకో పక్క ఐరన్ చేసి నీట్గా అయితే ఫస్ట్ రింకిల్స్ అంతా సైడ్కి అనుకున్న తర్వాతనే బాక్స్ పెట్టాలా. కొన్ని లైనింగ్ సరిగా స్టిచ్ చేసిండ్రు, దానికనే నీట్గా రావు అవి. ఇంక మనం ఇప్పి అయితే చేయలేము కదా స్టిచ్ చేసి, అందుకని దాన్ని ఒక సైడ్కి నీట్గా ఒక పక్కకి అయితే అనుకొని చేసినాను. అయితే బాగానే వచ్చింది. ఈ బాక్స్ అయితే స్టీమ్ అండి, ఇది తక్కువ 4000 రూపాయలు అంతే. లాస్ట్ ఫైనల్ అయితే ఇట్లుంది ప్యాంట్ అండ్ టాప్ 2. మీరైతే ఈ వీడియో అడిగినారు, థ్యాంక్ యూ అండి ఫర్